నామోదీపం చేయడానికి అవకాశాన్ని పొందుతున్నారు. ఈ సమయంలో శ్యాములు జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మంచి గృహాన్ని ఇచ్చావు తండ్రి. స్తోత్రములు. అలాగే నాయన ఇది ప్రారంభించండిగా తండ్రి. బిడ్డలకు మీలయ్యే దీవుల ఆశీర్వాదాలు దయచేయండి. లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అనుగ్రహించండి. శాంతి సమాధానం దయచేయండి. ముఖ్యంగా నీ నిండైన దేవుడు ఆశీర్వాదాలు కలిగినటువంటి ఇచ్చి నిద్ర బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భయము భక్తి కలిగిన నాయన జీవితానికి తండ్రి ఏది చేయాలో అది చేయటానికి నువ్వు నాయన గొప్ప దేవుడు కనుక అట్టి కృపను బట్టి నీకు వందనాలు బాబు. బిడ్డలిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి ముఖ్యంగా ఈ మంచి సమయంలో తండ్రి నీ నామమును ప్రేమించి నాయన ఈ యొక్క గృహాన్ని ప్రారంభించుండగా తండ్రి నీ కృప అనుగ్రహించమని నీ సర్వమోన దేవాలయం మీద నీ యొక్క నాయన చెరువులించిన దేవుడు తండ్రి నాన్న ఈ బిడ్డకి కావలసిన నాయన దీవెన దయచేయమని ఏ పరిశుద్ధ అడిగి వెళ్తున్నాం తండ్రి. వాక్యం చూద్దాం. కీర్తన 24వ కీర్తన 7వ వచనం చదువుతాను. గుమ్మములారా మీ తలను పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యం గల యెహోవాయే, యుద్ధశూరుడైన యెహోవాయే. గుమ్మములారా మీ తలను పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన ప్రభు, జీవం కలిగిన మీ నామమునకు వందనాలు రాజా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు దయచేసిన రెండో పోర్షన్ బట్టి నాయన నీ యొక్క కుమారుడు శ్యాము తన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు ప్రేమించావు ప్రభా, ఇలా సమకూర్చావు. అయితే నువ్వు అనుగ్రహించావని నీ నామాన్ని స్తుతిస్తూ నీ నామములో ప్రారంభిస్తుండగా ఆశ్రయించమని అడుగుతున్నాను ప్రభా. దేవా, దీవెనకరమైనదిగా చేయండి నాయన. ఇది మొదలుకొని ఈ గృహం ఆశీర్వకరమైనదిగా చేయండి. నీ బిడ్డలు లోపలికి వచ్చినప్పుడు దీవించబడేవారుగా, వెలుపడిపోయినప్పుడు దీవించబడేవారుగా చేయండి. ఓ ప్రభు, ఇశ్రాయేలుకి సెలవిచ్చిన రీతిగా నాయన నీ యొక్క గంపయు పిండి పెసుకు తొట్టియు వర్ధిల్లునన్నావు నాయన. ఆ విధంగానే ప్రభు అప్పిచ్చు వారి గురించి కానీ అప్పుపుచ్చుకున్న వారు కానీ చేయనన్నావు. తలగా చేస్తాను కానీ తోకగా చేయనన్నావు ప్రభు. అన్ని జనుల మధ్య ప్రభు ఆశీర్వకరంగా నీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా చేయమని మనం చేస్తున్నాం. నీ దాసునిగా ప్రభు ఈ కార్యాన్ని చేయించడానికి అంగీకరించండి, దీవించండి, ఆశీర్వించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. దేవుడు ప్రేమించి దయచేసిన ఈ గృహాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రారంభిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన కార్యమును బాటి, ఆయన పరక్రమ కార్యమును బాటి, ఆయన ప్రణవమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వినిరా చేయండి. ప్రార్థన చేయాలంటరా? నేను పట్టుకుంటాను. మేము పట్టుకుంటాం ఇటీవల. మీరు వెళ్ళండి సార్, రావాలి త్వరగా. వెళ్ళండి సార్.
ఆశీర్వదించే రాగా మీరే నాకు చెప్తున్నారు. ప్రభా మీ నామాన్ని వచ్చే మాటలు దయచేయండి. మీరే చిన్న మ్రోగుతలములతో ఆయన స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. వద్దలకు బిడ్డలకు నాయన మీరు నా తండ్రి ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ మీరు నాయన జయించిన బిడ్డల పక్షులు మీరు కార్యం జరిగించారు. నాయన స్తోత్రాలు. ఇది బిడ్డలు నాయన ఇందులో నివసిస్తుండగా నా తండ్రి బిడ్డలకు నాయన సుఖమైన నిద్ర ఆత్మ ఎక్కువ నీ ఎందుకు భయము భక్తితో నాయన ఆశీర్వదించబడే బిడ్డలు చేయండి. నాయన వందనాలు స్తోత్రాలు. మరి నాయన నేను నివసించినప్పటికీ వారికి మాకు తగ్గకుండా బిడ్డలు మీరు కాచి కాపాడు. నాయన వారు కూడా నా తండ్రి మీ నామం ఎరిగిన బిడ్డల్లో కుటుంబాల్లో నాయన గృహాల్లో ఉండడం ద్వారా వారిని నాయన రక్షించమని మీ సన్నిధిలో ప్రార్థించుకోండి. ఈ నామంలో ప్రార్థించుతూ నాయన ఇది ప్రవేశం చేసి మీరే సహాయం చేసి నాయన మీ నామానికి మహిమ ప్రభావం ఆమేన్. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. సకల పరిశుద్ధుడు మహాకరుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన తండ్రి, ఈ సమయంలో ప్రభు ఈ చదువు కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేకులకి నాయన ఆశీర్వాదకరంగా తండ్రి నీవు ఇచ్చే ఆహారం జీవాహారం అన్నట్లుగా ప్రభా నీలో తయారు చేసుకోవడానికి నువ్వు సహాయం చేయండి. బిడ్డలను బలపరచండి అయ్యా. తయారు చేసినప్పుడు ఏ కీడు పాడు లేకుండా చేయండి. అలాగే నైనా ఆహారము నైనా చక్కగా రుచికరమైన పదార్థాలు కూడా తయారు చేయడం మంచి జ్ఞానం తెలివి ఇచ్చి నీ నామాన్ని మహిమపరచుకోమని తండ్రి. ఇక్కడ నివసిస్తున్న మరి బిడ్డలో ఏ విధముగా నిన్ను స్తుతించాలో గణపరచాలో ప్రభు ఆ రీతిగా నాయనా ఆహారాన్ని బట్టి వారిని రక్షించుకోమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వీడియో